1986 పానామ్ విమానం 359 మంది ప్రయాణికులు చేతిలో AK-47లతో 4 ఉగ్రవాదులు లోపలికి వచ్చారు. ఆ సమయంలో 22 ఏళ్ల ఒక తెలుగు అమ్మాయి ఎయిర్ హోస్టెస్. ఆమె తలచుకుంటే పారిపోవచ్చు, కానీ ఆమె పారిపోలేదు. ఆమె చేసిన ఒక్క పని వల్ల 359 మందిలో 360 మంది బతికారు. చనిపోయింది ఆమె ఒక్కతే. ఆమె ఎవరు? ఆమె ఏం చేసింది? చివరి వరకు చూడండి. ఆమె పేరు నీరజ్ భానోట్. ముంబైలో పుట్టింది. మోడల్. చాలా అందంగా ఉంటుంది, కానీ జీవితంలో చాలా బాధపడింది. పెళ్లి చేసుకుంది, కానీ అత్తింట్లో వరకట్నం కోసం వేధించారు. ఆ బాధతో ఇంటికి తిరిగి వచ్చేసింది. నా జీవితం అయిపోయింది అనుకోలేదు. పానామ్లో ఎయిర్ హోస్టెస్గా జాయిన్ అయింది. అదే ఆమె జీవితాన్ని మార్చేసింది, ప్రపంచం గుర్తుపెట్టుకునేలా చేసింది. సెప్టెంబర్ 5, 1986 పానామ్ ఫ్లైట్ 73 ముంబై నుండి కరాచీ మీదుగా న్యూయార్క్ వెళ్తోంది. కరాచీ ఎయిర్పోర్ట్లో ఆగింది. అప్పుడే సెక్యూరిటీ గార్డుల వేషంలో 4 ఉగ్రవాదులు విమానంలోకి దూసుకొచ్చారు. అందరూ చేతులు పైకెత్తండి అని అరిచారు. అందరూ భయంతో వణికిపోతున్నారు. అప్పుడు నీరజ వెంటనే తెలివిగా ఒక పని చేసింది. కాక్పిట్లో ఉన్న పైలట్, కో-పైలట్కి హైజాక్ కోడ్ని సైలెంట్గా చెప్పేసింది. దానివల్ల 3 పైలట్లు వెంటనే విమానంపై నుండి తప్పించుకుని పారిపోయారు. ఇది ఉగ్రవాదులకు పెద్ద షాక్. ఎందుకంటే పైలట్లు లేకపోతే విమానాన్ని ఎగరేయలేరు. ఆ తర్వాత 17 గంటలు నరకం. ఉగ్రవాదులు అమెరికన్ల పాస్పోర్ట్లు అడిగారు. అమెరికన్లను చంపాలని వారి ప్లాన్. కానీ నీరజ్ ఏం చేసిందో తెలుసా? అమెరికన్ ప్రయాణికుల పాస్పోర్ట్లన్నింటినీ దాచేసి కొన్నింటిని టాయిలెట్లో, సీట్ల కింద పడేసింది. అమెరికన్లు ఎవ్వరూ లేరు అని చెప్పింది. దానివల్ల చాలామంది అమెరికన్ల ప్రాణాలు కాపాడింది. 17 గంటల తర్వాత విమానంలో లైట్లు ఆగిపోయాయి. బ్యాటరీ అయిపోయింది. ఉగ్రవాదులు భయపడ్డారు. విచక్షణారహితంగా కాల్పులు మొదలుపెట్టారు. ఆ చీకట్లో, ఆ శబ్దంలో నీరజ్ అరిచింది కాదు, ఏడవలేదు. ఆమె ఎమర్జెన్సీ డోర్ తెరిచేసింది. జంప్! అందరూ దూకేయండి, పారిపోండి అని అరుస్తూ ప్రయాణికులను ఒక్కొక్కరిని బయటకు తోస్తోంది. ఒక చిన్న పిల్లవాడు కదలలేకపోతున్నాడు. వాణ్ణి ఎత్తుకుని తన శరీరానికి అడ్డంగా పెట్టుకుంది. అప్పుడే ఒక ఉగ్రవాది ఆమెను చూశాడు. దగ్గరి నుండి కాల్చేశాడు. తన ప్రాణాన్ని ఇచ్చి 359 మంది ప్రాణాలను కాపాడింది. ఆమె వయస్సు అప్పుడు కేవలం 22 ఏళ్లు 3 నెలలు. నీరజ్ భానోట్ భారతదేశపు అతి చిన్న వయస్సులో అశోక చక్ర అవార్డు పొందిన మహిళ. పాకిస్తాన్ కూడా ఆమెకు అత్యున్నత పురస్కారం ఇచ్చింది. అమెరికా బ్రేవెస్ట్ హ్యూమన్ అని పిలిచింది. ఆమె చనిపోతూ మనిషి చనిపోతాడు, మానవత్వం చావకూడదు అని నిరూపించింది. ఇలాంటి నిజమైన హీరోల కథలు మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. మరిన్ని తెలియని నిజమైన కథల కోసం మన తెలుగు ఫైల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నొక్కడం మర్చిపోవద్దు. జై హింద్.